జై శ్రీమన్నారాయణ. అస్మద్ గురుభ్యో నమః. ఎవరైనా సరే అందంగా కనిపిస్తున్నారు అంటే వాళ్ళ యొక్క వేషభాషలు ముఖ్యంగా చూస్తూ ఉంటాం. వేషం ఎట్లా ఉంది, ఎటువంటి ఆభరణాలని వాళ్ళు ధరించారు అనేది మనం చూస్తూ ఉంటాం. అప్పుడు వాళ్ళు చక్కగా అందంగా కనిపిస్తూ ఉంటారు. అలాగే మన లోపల ఉన్నటువంటి ఆత్మ ఎటువంటి ఆభరణాలని ధరిస్తే అది అందంగా కనిపిస్తుంది, అది ముఖ్యంగా పరమాత్మ ఇష్టమయ్యేలాగా ఉంటుంది అనంటే శాంతః దాంతః ఉపరితః తితిక్షుః సమాహితో భూత్వా అని చెప్పబడింది. ఆత్మని ఆత్మానం పశ్యేత్. అలా ఉన్నటువంటి ఆత్మ పరమాత్మానికి ఇష్టమయ్యే విధంగా ఉంటుందిట. శాంత అంటే శాంతమైనటువంటి మనస్సుని కలిగి ఉండటం, ప్రశాంతంగా ఉండడం. ఎన్ని ఇబ్బందులు వచ్చినా, హడావుడులు ఉన్నా కూడా ఎటువంటి హడావిడి టెన్షను లేకుండా ప్రశాంతంగా ఉండటం. ఇక దాంత అంటే దమము శమము అంటారు. ఇంద్రియ నిగ్రహం ఏర్పరచుకోవడం, ఇంద్రియాలని మనం కంట్రోల్ చేయగలగడం. అంటే ఇంద్రియాలంటే ఈ కళ్ళు, ముక్కు, చెవులు, నోరు ఉన్నాయి కదండి. మాట్లాడకూడనటువంటి వాటిని మాట్లాడకుండా ఉండడం, అలాగే చూడకూడనటువంటి వాటిని చూడకుండా ఉండడం, అలాగే తినకూడనటువంటి వస్తువుల్ని దూరంగా పెట్టడం, తినకుండా ఉండడం, ఇలాంటి నిగ్రహం అనేది ఏర్పరచుకోవడం. ఇక ఉపరిత అంటే ఈ మనస్సు కూడా ఎప్పుడు పరిపరి విధాలుగా పరిగెడుతూనే ఉంటుంది. ఆ పరిగెడుతున్నటువంటి మనస్సుకి కళ్ళెం వేసి ఒక చోట నిలకడగా కూర్చోబెట్టగలగడం. అలాగే తితిక్షు అంటే మనకి ఎన్నో బాధలు వస్తూ ఉంటాయి. ఆ బాధలు వచ్చినప్పటికీ మనము కాస్త ఓర్పుతోటి, సహనంతోటి ఓర్చుకునేటటువంటి స్థైర్యాన్ని మనం ఏర్పరచుకోవడం. సమాహిత అంటే నిరంతరము భగవద్ధ్యానంలో ఈ మనస్సుని ఏర్పరచుకోవడం, స్వామిపైనే లగ్నం చేసేటటువంటి మనస్సుని ఏర్పరచుకోవడం. అప్పుడు ఆత్మని ఆత్మానం పశ్యేత్. అటువంటి ఆత్మస్వరూపము భగవంతుడికి ఇష్టమవుతుంది. అలంకరణలతో ఉన్నటువంటి ఆభరణాలతోటి ఉన్నటువంటి ఆత్మ అవుతుంది అటువంటిది. జై శ్రీమన్నారాయణ.